నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. సో ఈరోజు వెరీ హాట్ టాపిక్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే, కీమోథెరపీతో హెయిర్ లాస్ అవుతుందా? ఇప్పుడు మా దగ్గరికి ఎవరైనా పేషెంట్ వచ్చారంటే ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు. క్యాన్సర్లో ఎన్ని రోజులు బతుకుతాము, ఎంత కాలం బతుకుతాం, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవి కాదు. మెయిన్గా కీమోథెరపీ వల్ల హెయిర్ లాస్ అవుతుందా, ఇదే క్వశ్చన్. సో దీనికి సింపుల్గా ఆన్సర్ చెప్పాలంటే నేను అవుతుందనే అనుకోవాలి. కొంతమందికి అవ్వదు, కానీ అట్లీస్ట్ అంటే మొత్తం జుట్టు పోతుందా అని కాదు, కొంచెం హెయిర్ లాస్ అయితే అవుతుంది. అది దేనిపైన డిపెండెంట్ అంటే మీరు వాడే రెజిమెన్ బట్టి, ఏ రకమైన కీమోథెరపీ. ఏ రకమైన కీమోథెరపీ మేము ఎట్లా డిసైడ్ చేస్తాం, మీ క్యాన్సర్ బట్టి డిసైడ్ చేస్తాం. సో యాజ్ ఆఫ్ నో కీమోథెరపీతో హెయిర్ ఫాల్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది అంటే, మామూలుగా కీమోథెరపీ బాగా ఫాస్ట్గా కణాలు డివైడ్ అవుతూ ఉంటాయి కదా, వాటిపైన యాక్ట్ చేస్తుంది. మన హెయిర్ అనేది కూడా బాడీలో బాగా ఫాస్ట్గా డివైడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ కణాల పైన కూడా పనిచేయడం వల్ల కొంచెం హెయిర్ లాస్ ఉంటుంది. ఈ హెయిర్ లాస్లో మరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడగాల్సింది ఏంటి అంటే, పర్మనెంటా కాదా? ఈ హెయిర్ లాస్ చాలా టెంపరరీ హెయిర్ లాస్. అంటే మీరు ఈరోజు కీమోథెరపీ తీపించుకున్నారు, హెయిర్ లాస్ అయింది, మళ్ళీ కీమోథెరపీ బంద్ అయిన తర్వాత కంపల్సరీ హెయిర్ రిటర్న్ వచ్చేస్తుంది. ఒక 3 to 4 monthsలో రిటర్న్ వచ్చేస్తుంది. ఆ 3 to 4 monthsలో మీకు హెయిర్ పాత హెయిర్ లాగే రిటర్న్ వస్తుందా లేదా అనేది చెప్పలేం. కొంతమందికి ఇంకా మంచి హెయిర్ కూడా రావచ్చు, కొంతమంది కన్సిస్టెన్సీ మారచ్చు. అంటే నాది వేవీ హెయిర్, స్ట్రైట్ హెయిర్ అనుకోండి, కర్లీ హెయిర్ అవ్వడం కానీ, లేదు నాకు ఇదివరకు కర్లీ హెయిర్ ఉంది, లేదంటే స్ట్రైట్ హెయిర్ అవ్వడం కానీ, ఇలాంటి మార్పులు అనేవి అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఇప్పుడు కీమోథెరపీ స్టార్ట్ చేశారు, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఈరోజు కీమోథెరపీ స్టార్ట్ చేశారంటే ఒక 1 or 2 weeksలో హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలా అవుతుంది, కొంతమందికి కొంచెం కొంచెం ఊడుతుంది, కొంతమందికి ఒకేసారి ఎక్కువ ఊడిపోయి పడిపోతుంది. సో ఇలా ఎక్కువ ఊడిపోయి పడిపోయినప్పుడు నేను ఏం చేయొచ్చు? జనరల్గా కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు జనరల్గా ఏం చేయకండి, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హెయిర్ లాస్ని బ్రెయిన్లోంచి తీసేసేయాలి. ఎక్కువ దానికోసం ఏవేవో వాడడం కానీ, తలకు అప్లై చేయడం కానీ చేసుకోకూడదు, ఇంకా హామ్ కలిగించకూడదు. మీరు ఎంతవరకు కుదిరితే అంతవరకు జెంటిల్గా, కెమికల్గా ఫ్రీ ఉండే షాంపూస్ కానీ, లేదంటే హెయిర్ డైయింగ్ చేయడం కానీ, స్ట్రైటనింగ్ చేసుకోవడం కానీ, ఆర్ ఎనీ కర్ల్స్ చేయించుకోవడం, అంటే అలాంటి అన్నీ చేసుకోవడం అవాయిడ్ చేయాలి కొత్త హెయిర్ వచ్చే వరకు. బ్లో డ్రై చేసుకోవడం, దూరం నుంచి చిన్న చిన్నగా బ్లో డ్రై చేసుకోవడం వరకు ఓకే. ఇంకా ఈ హెయిర్ లాస్ ఉంటున్నప్పుడు మీరు ఏమేమి చేయొచ్చు, ఎన్ని విధాలుగా మీరు ఆ ఫేస్ని దాటచ్చు అంటే, ఒకటి విగ్స్. వెరీ ఈజీ. సింథటిక్ విగ్ కానీ, న్యాచురల్ విగ్ కానీ, మీకు కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలని ఉంటే, ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో విగ్స్ అవైలబుల్ ఉంటాయి. ఆ విగ్స్ని మీరు పెట్టేసుకోవచ్చు, రెంట్కి కూడా తీసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఆర్ ఇండియాలో అంత కాస్ట్లీ కాదు కాబట్టి చాలామంది కొనుక్కుంటూ కూడా ఉంటారు. విగ్స్ కాకుండా నెక్స్ట్ హెయిర్ స్కార్ఫ్స్ అంటారు. మీరు వేరే కంట్రీస్లో చూసారంటే హెయిర్ స్కార్ఫ్స్ అన్ని చాలా బ్యూటిఫుల్గా కట్టుకుంటారు. అవి వీడియోస్ కూడా ఉంటాయి, ఎలా కట్టుకోవాలి అది చూసి, అది స్టైలిష్గా కూడా ఉంటుంది, అలా కూడా ట్రై చేయొచ్చు. లేదు నేను బాల్డ్గానే ఉంటాను అనుకుంటే అలా కూడా ట్రై చేయొచ్చు. ఆర్ సింపుల్గా మీకు ఇదివరకు నుంచి హెయిర్ చాలా షార్ట్ చేసుకోవడం ఇష్టం ఉంది, ఇప్పుడు లాంగ్ హెయిర్ ఉంది, భయపడుతున్నారు, నేను కూడా షార్ట్ చేసుకోవాలంటే చాలా భయం వేస్తుంది, మళ్ళీ పెరిగిద్దా లేదా అనేది. ఇప్పుడు మీకు కీమోథెరపీ హెయిర్ లాస్ ఉంటుంది, ఒక సైకిల్కి హెయిర్ షార్ట్ చేసేసుకోండి, నెక్స్ట్ సైకిల్కి ఇంకా షార్ట్ చేసుకోండి. సో బేసికలీ కంట్రోల్ మీ దగ్గరకు తీసుకుంటే మీకు ప్రశాంతత ఉంటుంది. అందుకనే చాలామంది గుండు చేయించుకోవాలా లేదా అని ఆలోచిస్తారు. సో గుండు చేయించుకోవడం లేదు అనడం వల్ల హెయిర్ లాస్లో ఏం డిఫరెన్స్ రాదు. ఓన్లీ థింగ్ ఈజ్, రోజు లేసి జుట్టు దానంతా ఊడిపోతుంటే పడిపోతుంటే మీరు బాధగా అనిపిస్తుందా లేదా, చూడ్డానికి మెంటల్ ట్రామా, డిప్రెషన్, కీమోథెరపీ కంటే ఆ బాధ ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు అది చూడకుండా జుట్టు తీసేసుకొని ముందే ప్రశాంతంగా ఉండడం అనేది పర్సనల్ చాయిస్. లేదు నేను హెయిర్ లాస్ అయినా సరే పట్టించుకోను, ఇవన్నీ నాకు తెలుసు, ఇవి టెంపరీ, మళ్ళీ వచ్చేస్తుంది అని ధైర్యం కానీ నమ్మకం కానీ మీరు ఉందనుకోండి, ఆటోమేటిక్గా అది కూడా చేయాల్సిన అవసరం లేదు. సో ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది టెంపరీ విషయం, మీ పర్సనల్ చాయిస్. బట్ దాన్ని మెంటల్ హెల్త్కి ఎఫెక్ట్ చేసుకొని దానివల్ల కీమోథెరపీ తీసుకోకుండా ఉండే వాళ్ళని నేను చాలామందిని చూస్తాను. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి కీమోథెరపీ అంటే మెయిన్గా క్యాన్సర్ క్యూరేటివ్ ట్రీట్మెంట్ తీసుకోకుండా, ఎస్పెషల్లీ ఇది యంగ్ విమెన్, ఆడవాళ్ళలో చిన్న వయసులో మెయిన్గా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. కీమోథెరపీ సరిగ్గా తీసుకుంటే లైఫ్ స్పాన్ చాలా పెరిగే వాళ్ళు ఇలా రాంగ్ ట్రీట్మెంట్స్ తీసుకొని వేరే చోట్లకి వెళ్ళి వేరే ట్రీట్మెంట్స్ తీసుకొని అనవసరంగా లైఫ్ అనేది కోల్పోతున్నారు. సో కీమోథెరపీ వల్ల హెయిర్ లాస్ ఉంటుందా, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉన్నా సరే డెఫినెట్గా రిటర్న్ వచ్చేస్తుంది. సో దీనికి ఏమన్నా యూస్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయా అంటే, ఒకటి
స్కాల్ప్ కూలింగ్ డివైస్ అంటారు. అంటే మీకు ఆ కీమోథెరపీ ఇచ్చేటప్పటికి తలకు ఒక క్యాప్ పెట్టేస్తారు. ఆ క్యాప్లో ఏంటంటే చల్లగా ఐస్ లాగా కూల్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడికి రక్తనాళాలన్నీ కొంచెం క్లోజ్ అయ్యి మూసుకుపోయి వాసో కన్స్ట్రిక్షన్ అంటాము. కీమోథెరపీ డ్రగ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం అక్కడికి వెళ్ళకుండా కొంచెం తగ్గి అక్కడ హెయిర్ ఫాల్ అనేది తగ్గిద్ది అనేది కాన్సెప్ట్. ఇది ఎలా పనిచేస్తుంది అనేది కొంతమందికి చాలా బాగా పనిచేస్తుంది, కొంతమందికి అస్సలు పనిచేయదు, కొంతమందికి మధ్య రకంగా పనిచేస్తుంది. సో మీకు ఎలా పనిచేస్తుంది అనేది మనం చెప్పలేము. వాడి చూస్తాము అంటే వాడి చూడండి, తప్పేం లేదు. బట్ మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. ఎందుకంటే దానివల్ల మీకు కొంచెం డిప్రెషన్. మెయిన్గా తెలుసుకొని అవేర్నెస్గా ఉంటే ఆటోమేటిక్గా ఈ చిన్న పీరియడ్ అనేది మహా అయితే 3-4 మంత్స్ ఉంటుంది. ఆ 3-4 మంత్స్ అనేది మీరు ఆటోమేటిక్గా దాటేస్తారు. సో కీమోథెరపీకి హెయిర్ ఫాల్ గురించి భయపడి కీమోథెరపీ తీసుకోకుండా ఉండకూడదు. అలా మీకెవరైనా తెలిసిన వాళ్ళు చేసినా వాళ్ళని గైడ్ చేయండి. ఆర్ మీరు మీ స్టోరీ షేర్ చేసుకోవాలనుకున్నా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామందికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.